జిల్లాలోనే అతిపెద్ద గ్రామ దేవతగా పేరొందిన ఆలయము పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలంలో ఉన్నది. ఈ ఆలయానికి 450 ఏళ్ల చరిత్ర కూడా ఉన్నది. ఇక్కడ ఆది, మంగళ, శుక్రవారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడ జంతు బలులు నిర్వహించడము ఆనవాయితీగా నేటికి కొనసాగుతున్నది. చీకటి పడితే కొండ మీద ఒక్క మనిషి కూడా బస చేయరు. ఎందుకంటే రోజంతా అమ్మవారి ఆలయ ప్రాంగణం వెనుక బాగానే గొర్రెలు, మేకలు, కోళ్ళు వంటి వాటికి జంతు బలి నిర్వహిస్తారు. భక్తులు కూడా కోర్కెలు వేటతోనే ముడిపడి ఉండడం ఇక్కడ విశేషం. రోజంతా బలిగొన్న జంతు ప్రాణాలు మనిషి ఆత్మల వలె అక్కడ తిరుగుతుంటాయి కాబట్టి కొండ మీద నిద్రిస్తే నిద్ర పట్టదు, పీడకలలతో నిద్ర దూరం అవుతుంది. అమ్మవారు శాంతించే సమయము చీకటి పడినప్పుడేనని ఎవ్వరూ ఆది నుండి నేటి వరకు కూడా బస చెయ్యరని ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు తెలిపారు. శ్రీ మాత్రే నమః. నా పేరు రాజమ్మ. ఇక్కడ అర్చకులుగా పనిచేస్తాము. దాదాపు 20 సంవత్సరాలుగా పనిచేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ అమ్మవారి శిరస్సు పైన పుష్పం అనేది అంటే పుష్ప మహిమ గురించి చెప్తున్నాను. ఇక్కడ అమ్మవారి శిరస్సు పైన 3 పుష్పాలు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ చెండుమల్లి పూలు అంటే పెద్ద పూలు ఉంటాయి కదా, ఆ పూలనే ముఖ్యంగా పుష్పాలుగా పెట్టడం జరుగుతుంది. ఆ అమ్మ శిరస్సు పైన పెట్టినటువంటి 3 పుష్పాలలో అమ్మకి కుడి భాగాన పుష్పం పడినట్టయితే అంటే భక్తులు వాళ్ళ కోరికని మనసులో స్మరించుకుంటారనమాట. వాళ్ళని కోరిక నాది, నా కోరిక నెరవేర్చేదిగా ఉంటే అంటే నా కోరిక నెరవేరేదిగా ఉంటే నా కుడిభాగన పూయమ్మ అనేసి వాళ్ళు వేడుకోవడం జరుగుతుంది. అమ్మ శిరస్సు నుండి అమ్మ కుడిభాగన పుష్పం జాలువారినట్టయితే వాళ్ళ కోరిక నెరవేరని జరిగింది అనేసి, అదే అమ్మకి ఎడం వైపున పుష్పం పడితే అది జరగదు, వద్దు, మానుకోండి, మనకి ఏదన్నా అశుభం కావచ్చు అలా జరుగుతుందంటేనే ఎడం వైపున పడుతుంది అనమాట. అలాగే మధ్యలో నిటారుగా నేరుగా పడిందంటే అది కొద్దిగా టైం పడుతుంది, కష్టంతో కూడింది అనేసి ఆ పుష్పాల యొక్క మహిమ అనేది ఆ రోజే అమ్మవారు తెలియజేయడం జరిగింది. అదే ఈ పుష్పము అనేది రోజంతా ఇవ్వడం జరుగుతుంది అమ్మవారు. అవునండి, భక్తుల కోరిక మేరకు. ఇప్పుడు భక్తులు ఒకేసారి రావాలంటే కుదరదు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వస్తూ ఉంటారు. వాళ్ళు అనేక మంది వచ్చిన వాళ్ళు బోర్ పాయింట్లకు కావచ్చు, ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, ఉద్యోగానికి కావచ్చు, వ్యాపారానికి కావచ్చు, రకరకాలుగా వాళ్ళ కోరికలు ఉంటాయి. వాళ్ళు వచ్చినప్పుడు అమ్మని కోరిక అడగాల, పుష్పం అడగాల అనేసి కోరిక టికెట్ తీసుకుంటా ఉంటారు. దానికి ప్రత్యేక టైం అనేది ఏమి ఉండదు. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా భక్తులు అడిగిన మేరకు టికెట్లు ఇస్తూ ఉంటారు. అక్కడ స్వాములు ఆ టికెట్ తీసుకునేసి వాళ్ళకి అమ్మ శిరస్సుపైన పూలు పెట్టడము, కుడిభాగం పడితే మంచిది అవుతుంది, జరుగుతుంది, వెళ్ళండి చెప్పడము, లేదు ఎడం వైపున పడితే జరగదు, వద్దు, మానుకోండి అనేసి చెప్పడము, మధ్యలో పడితే కొద్దిగా టైం పడుతుంది, కష్టంతో కూడింది అనేసి తెలియజేయడం జరుగుతుంది.